दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीं अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं वसतु वदने सर्वदा सुप्रसन्ना पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 25వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం. మనం మళ్ళీ వాల్మీకి మహర్షి మనకు అందించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలో ముందుకి వెళ్ళడానికి ఉద్యుక్తులైనటువంటి మంచి రోజు. పరమాద్భుతమైనటువంటి సన్నివేశంలో ఉన్నాం మనం. ఆదిత్య హృదయం మొదలు పెట్టాం. యుద్ధం జరుగుతూ ఉన్నది. మనం యుద్ధకాండలో 105వ సర్గలో ఉన్నాం. మహర్షి ఇచ్చేశారు. సూర్య ఉపాసన గురించి చెప్తూ ఉన్నారు. సూర్య ఉపాసన వల్ల అనేక మంది అనేక లాభాలు పొందారు. ధర్మరాజుకి అక్షయపాత్ర వచ్చింది సూర్యోపాసన వల్ల. సత్రాజిత్తుకి శమంతకమణి దొరికింది సూర్యోపాసన వల్ల. వృక్ష రజస్సుడు అనేటువంటి ఒక వానరానికి సుగ్రీవుడు పుట్టాడు సూర్యోపాసన వల్ల. కుంతీదేవికి కర్ణుడు పుట్టాడు. తేజస్సు కావాలంటే సూర్యోపాసన చేయాలి. సుఖం కావాలంటే సూర్యోపాసన చేయాలి. కృష్ణస్వామికి జాంబవతికి పుట్టినటువంటి సాంబుడు దుర్వాసన యొక్క శాపం వల్ల కుష్ఠరోగాన్ని కనుక బాధపడుతూ ఉన్నప్పుడు, కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు సూర్యోపాసన చేసి నిరోగిగా పూర్తిగా సుందరాంగుడిగా మారిపోయాడు అని మనకి చెప్తూ ఉన్నాయి పురాణాలు. అలాగే సూర్యోపాసనతో బాహ్యాభ్యంతర తిమిరాలన్నీ పారద్రోగి జ్ఞానజ్యోతిని వెలిగించుకోవడానికి సాధకులకి వీలవుతుంది అని పెద్దలు మనకు చెప్తారు. మొత్తం 31 శ్లోకాలు ఉన్నాయి మనకి ఇందులో ఆదిత్య హృదయంలో. మొత్తం వాటిని అన్నింటినీ కలిపి లెక్కెడితే ఒక 1000 అక్షరాలు ఉంటాయి. 1000 అక్షరాలు ఉన్నాయి దానిలో. అంటే అక్షరము ఎందుకంటే లెక్కెట్టడం అంటే ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక. ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది. కాబట్టి అక్షరంలోనూ మనకి ఫలితం ఉంటుంది. ఒక ఒక శక్తి ఉంటుంది. మొదటి 9 శ్లోకాలు నుతి. అంటే ఉదాహరణకి పరమేశ్వరుని ఆరాధించేటప్పుడు నమ్మకం ఎలా చేస్తామో అలా నమ్మకంలాగా నమస్కారం పెడతాయి మొదటి 9 శ్లోకాలు. తర్వాత 10 శ్లోకాలు చివర్లో 10 శ్లోకాలు ఈ స్తోత్రం యొక్క గొప్పదనం ఏమిటి తెలుస్తాయి. అంటే ఇక మధ్యలో మనకి 12 శ్లోకాలు మిగిలాయి. 12 శ్లోకాల్లోనే ఎందుకు పూర్తి చేశారు ఆదిత్య హృదయం అంటే ద్వాదశ ఆదిత్యుడు. అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఆదిత్యుడికి ప్రతిగా మనం చెప్పుకున్నట్లయితే 12 శ్లోకాలు అంటే 6వ శ్లోకం రశ్మిమంతం సముద్యంతం నుంచి 24వ శ్లోకం వేదాశ్చ కృతవశ్చైవ వరకు ఆదిత్య హృదయం. అందుకే 101 సారి పారాయణ చేసేవాళ్ళు మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం దాకా ప్రతిసారి పారాయణ చేయరు. మొదటి శ్లోకంలో మొదలెట్టినప్పటికీ కూడా తర్వాత 6వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు ఉన్న ఆ భాగాన్ని మాత్రం 101 సార్లు చదివి ఆ తర్వాత చివరిలో 25వ శ్లోకం నుంచి చివరి దాకా శ్లోకాలు చదువుతారు. మొత్తానికి ఈ ఆదిత్యోదయం చెప్పబడినటువంటి పరిస్థితి దీనికి 2 రకాల ప్రాముఖ్యాలు. చెప్పిన విషయం ఒకటైతే
విప్లవం ఆ విషయాన్ని చెప్పినటువంటి సందర్భం చాలా ముఖ్యమైనటువంటిది అని పెద్దలు చెప్తారు. అంటే ఏ పరిస్థితుల్లో దీన్ని చెప్పారో చూస్తే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి అవతార పురుషుడైనటువంటి సునాయాసంగా వేల కొద్దీ, లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ రాక్షసుల్ని సంహరించేసినటువంటి రావణాసురుడిని కూడా సంహరించేటువంటి సత్తా ఉన్నటువంటి రామచంద్రమూర్తికి చేస్తున్నటువంటి ఉపదేశం. పైగా ఉపదేశం చేసేవాడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. కుంభసంభవుడు అని పేరాయ. మంత్రద్రష్ట. దివ్యమైనటువంటి తేజస్సుతో ఉండేటువంటి త్రికాలవేత్తి అయినటువంటి అగస్త్యుడు. ఆయన ఆహ్, చెప్పినటువంటి విషయాన్ని చూస్తే మనకి ఇదే సందర్భంలో అంటే యుద్ధం సందర్భంలో, యుద్ధం మధ్యలో ఆహ్, భగవద్గీత అనేటువంటి దాన్ని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి సందర్భం గుర్తొస్తుంది. అందుకే కొంతమంది ఈ ఆదిత్య హృదయాన్ని భగవద్గీతకి గల సామ్యాలు అని చెప్పి ముఖ్యంగా మన శలాక వారు దీని మీద మంచి చక్కటి చిన్న పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. భగవద్గీతకి ఆది హృదయానికి సామ్యం. భగవద్గీత ఆదిత్య హృదయం. లేదా ఆదిత్య హృదయంలో ఏం చెప్పారో అదే భగవద్గీతలో కూడా చెప్పబడింది అనేటువంటి ఒక ప్రతిపాదన. అంటే అనేకమైనటువంటి సామ్యాలున్నాయి. అలాగే భేదాలు కూడా ఉన్నాయి. అక్కడ పరమాత్మ అయినటువంటి వాడు మానవ మాత్రుడికి చెప్పాడు. ఇక్కడ మానవుడైనటువంటి ఋషి వచ్చి పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తికి చెప్తాడు. అది ఆ రెండిటి యొక్క తేడా. ముఖ్యమైనటువంటి తేడా. దానికి సందర్భం మాత్రం యుద్ధ సందర్భంలోనే చెప్పారు. యుద్ధ సందర్భంలో చెప్పారంటే సర్వశత్రు వినాశనం అనేటువంటిది అనేటువంటి అర్థం. సర్వశత్రువు అనేటువంటి మాటకి మనం చెప్పుకున్నాం. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాదులు అనేటువంటి అంతఃశత్రువులు. అలాగే బహిఃశత్రువులు వీళ్ళందరినీ కూడా జయావహం వాళ్ళందరినీ కూడా జయించడం అనేది నిశ్చయంగా జరిగేటువంటిది. ఇది గనక జపిస్తున్నట్లయితే. అంతేకాకుండా చింతాశోక ప్రశమనం. చింత అంటే రాబోయేదేదో మనకేదో రాబోతోంది అనేటువంటి ముందు ముందు జరగబోయేటువంటి అనర్థం. దాన్ని తలుచుకోవడం, గాబరా పడడం, కంగారు పడడం ఏదైతే ఉందో అది చింత. ఆహ్, ఆహ్, శోకం అంటే మనకి ఇష్టమైన వస్తువు నష్టమైనప్పుడు వచ్చేటువంటి దాన్ని శోకం అంటారు. అది పైకి కనపడేటువంటి ఏడుపు ఇలాంటిది. చింత అనేది పైకి కనపడదు మనసులో ఉండేది. మొత్తానికి చింత, శోకం 2 కూడా పోగొడుతుంది ఈ ఆయి ఆదిత్య హృదయం. ఆయుర్వర్ధనం ఉన్న ఆయుస్సుని అధిక ఆయుష్‌గా చేస్తుంది. ఇది అర్థం తెలియకపోయినా కూడా పారాయణ చేయవచ్చు. కేవలం నమ్మకంతో మాత్రం పారాయణ చేయాలి. శ్రద్ధతో చేయాలి. శ్రద్ధ అంటే అనే మాటకి అర్థం ఆహ్, పరిపూర్ణమైనటువంటి వేద వాక్యందు, గురువు వాక్యమునందు విశ్వాసం. దాని పేరు శ్రద్ధ. కాబట్టి అటువంటి శ్రద్ధతో గనక పూర్తి చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఫలితం ఉంటుంది దీనికి అనేటువంటిది పెద్దలు మనకి ఎంతో మంది చెప్తూ ఉంటారు. అటువంటిది ఈ ఆదిత్యోదయం. ఆ ఆదిత్యోదయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఆహ్, అగస్త్యుడు దైవతైశ్చ సమాగమ్య అనేక మంది దేవతలతో కూడి వచ్చారు అని మనం చెప్పుకున్నాం. దేవతలతో కూడి రావడం ఏమిటండి ఆయనకి ఒక్కడు రావచ్చు కదా! అంటే ఆయన ఒక్కడు కొంతమంది ఒక్కరు ఉండరు. వాళ్ళు వెళ్తుంటే వెనకాల 10 మంది ఎప్పుడూ ఉంటారు. నాయక లక్షణం అది. అసలు ఈయనకి ఈ ఆదిత్య హృదయాన్ని ఉపాసన రామచంద్రమూర్తి దాకా తీసుకొచ్చి చెప్పే అంతటి అర్హత ఎలా వచ్చింది అగస్త్య మహర్షికి అంటే, అగస్త్యుడు మంత్రద్రష్ట ఒకటి. 2 ఆయన సర్వ విద్యా మండలాధీశ్వరుడు అని బిరుదుంది. సమస్త విద్యలకి కూడా మండలాలకి కూడా అధీశ్వరుడు ఆయన. సకల మంత్రద్రష్ట. పైగా ఇది గుహ్యం అనేటువంటిది కాబట్టి గురుముఖతః తెలుసుకోవాల్సిందే అని అర్థం. గుహ్యం అనేటువంటి మాట. కేవలం గురువు రూపంలో వచ్చి ఆయన చెప్తే గాని వీల్లేనటువంటి వ్యవహారం ఇది. కాబట్టి రాముడికి గురుస్థానంలో కనుక ఒక ఉపదేశం చేసేస్తే సరిపోతుంది. అలాగే రామునికి కూడా గురుస్థానంలో నిలబడేటువంటి ఋషులు కొంతమంది ఉండేవారు ఆ రోజుల్లో. ఒకాయన వశిష్ఠ మహర్షి. రెండో ఆయన విశ్వామిత్ర మహర్షి. ఇంకా ఎంతోమంది గురువుల దగ్గర ఎన్నో నేర్చుకున్నారు. సుతీక్ష్ణ మహర్షి దగ్గరికెళ్ళి చేతులు కట్టుకొని కూర్చొని రామచంద్రమూర్తి ఆయన చెప్పింది అది విన్నారు శ్రద్ధగా. అలాగే ఎంతోమంది గురువులున్నారు. అలాగే ఈ అగస్త్యుడు కూడా రామచంద్రమూర్తికే గురుస్థానాన్ని వహించడానికి అర్హత ఉన్నటువంటి వారు. మొత్తానికి
రామచంద్రమూర్తి అరణ్యకాండలో వెళ్ళినప్పుడు అగస్త్యం సూర్యవర్చసం జగ్రాహ ఆపతతః తస్య పాదౌ చ రఘునందనః. చూసిన వెంటనే అగస్త్యాశ్రమంలోకి వెళ్ళగానే రామచంద్రమూర్తి ఆయన పాదాల మీద పడ్డారట. ఎటువంటి అగస్త్యుడి పాదాల మీద? సూర్యవర్చసం. అక్కడే మనకు ఒక చిన్న కిటుకు అందిస్తూ ఉన్నారు మనకు మహర్షి వాల్మీకి. ఏమని? అగస్త్యుడు సూర్యవర్చస్సుడు. ఎలా వచ్చింది ఆయనకి ఆ సూర్యవర్చస్సు? ఈ ఆదిత్య హృదయం ద్వారా వచ్చింది. అందుకే ఆయన అనుష్ఠించేటువంటి, ఆయన అధీతం చేసినటువంటి ఆ మంత్రాన్ని, ఏ మంత్రాన్ని ఆయన పండించుకున్నారో, ఆ మంత్రాన్ని రామచంద్రమూర్తికి చెప్పడానికి వచ్చారు. అందుకే సూర్యవర్చస్సుతో ఉన్న అగస్త్యునికి రామచంద్రమూర్తి అక్కడ పాదాభివందనం చేశారు. సరే, అక్కడే ఆయనకి ఒక వైష్ణవ ధనుస్సుని, అస్త్రాలని కూడా వేశారు. ఆ ఇచ్చినటువంటి అస్త్రాలు, ధనుస్సు ఇచ్చాక ఆయనకు ఒక కోరిక ఉండిపోయాయి. ఏమని? ఇవి వాడుతూ ఉన్నప్పుడు రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి రూపం చూడాలి. మామూలుగా చేత్తో పట్టుకునే అటు ఇటు తిప్పితే ఉపయోగం ఏముంది? అది ఎలా వాడతారో నేను చూడాలి ఒకసారి అని ద్రష్టుమభ్యాగతోరణం. యుద్ధం చూడాలని కోరిక. నేనిచ్చినటువంటి పరికరాల్ని రామచంద్రమూర్తి ఎలా వాడతారు? దక్కిన వాళ్ళు ఎలాగైనా వాడొచ్చుగా. ఈయన ఎలా వాడతారు? అది చూడాలి నేను అనేటువంటి ఒక ఉబలాటం ఆయనకున్నది. ఆ కోరికతోటి వచ్చారు. అందుకే భగవాన్ అనేటువంటి ఒక విశేషణం, ఋషి అనేటువంటి ఒక విశేషణం, 2 విశేషణాలు వేశారు. భగవాన్ అంటే మనం చెప్పుకున్నాం భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసిన వాడు అని. 2 ఋషి అనేటువంటి విశేషణం ఒకటి వేశారు. ఋగతౌ అనేటువంటి ధాతువు. ఋగతౌ అనేటువంటి ధాతువు ద్వారా గమనశీలము కలవాడు అని అర్థం ఋషి అంటే. అంటే ఎక్కడ పడితే అక్కడ సబ్బుగా కూర్చుండిపోయేవాడు కాదు. అటు నుంచి ఇటు తిరిగేవాడు. ఉత్తర భారతానికి, దక్షిణ భారతానికి వస్తాడు. అక్కడంతా తిరుగుతాడు. ఆయన అడుగు పెట్టని భాగం లేదు దక్షిణ భారతం. మొత్తానికి ఆ రకంగా గమనశీలం కలిగినటువంటి వాడు ఋషి. గమనార్థకమైన పదాలన్నీ కూడా సంస్కృతంలో జ్ఞానార్థకములు అని ఒక నియమం ఉంది. కాబట్టి ఋషి అనేటువంటి మాటకి జ్ఞానవాన్ అని అర్థం. అతడు జ్ఞానవాన్ కాబట్టే, మంత్రద్రష్ట కాబట్టే, భగవాన్ కాబట్టే రామచంద్రమూర్తికి ఆహ్, అది ప్రచోదనం చేయడానికి వచ్చినటువంటి వారయ్యారు ఆయన. అవతార ప్రయోజనానికి ముందు విశ్వామిత్ర మహర్షి ప్రచోదనం చేశారనుకున్నాం మనం. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవృత్తే. ఇప్పుడు ఈయన సూర్యుని గురించి రామచంద్రమూర్తికి మళ్ళీ ప్రచోదనం చేయడానికి వచ్చారు యుద్ధ రంగంలో. ఆహ్, కారణం రామచంద్రమూర్తికే ఎందుకు చేస్తున్నారు అంటే, ఆయన మహాబాహువు కాబట్టి. ఆయన అప్పటికే మహాపరాక్రమవంతుడు కాబట్టి. ఆయన ద్వారా లోక కళ్యాణం జరగనుంది అనేటువంటి విషయం తెలిసిన వారు కాబట్టే విశ్వామిత్ర మహర్షి అన్ని అస్త్రాలు ఇచ్చారు ఆయనకి. తక్కిన ఋషులందరూ తమ తపస్సులు ఆయనకి ధారపోసారు. అటువంటిది ఆహ్, రు సూర్య భగవానుడిని ఆరాధించడం అని చెప్తూ ఉన్నారు. సంప్రదాయం మనకి ఏదో గుడికి వెళ్ళో, 4 గోడల మధ్యో లేకపోతే వారానికి ఒక రోజు ప్రతి ఆదివారం వెళ్ళో అలాగేదో పరమాత్మ వైపున ఆరాధన విధించలేదు. నిత్యము ఆరాధించవలసిందే. ఎక్కడికి వెళ్లి ఆరాధించాలి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదయ్యా. 2 చెకుముకిరాళ్ళు తీసుకొని అగ్నిని వెలిగించు. అక్కడే నీకు పరమాత్మ. అదే పరమాత్మగా ఆరాధించు. అంతేగాని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ప్రార్థనలు చేయుడు అనేటువంటి చోటకి వెళ్ళిపోయి మనం చేయనవసరం లేదు. నీ ఇంట్లో నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ, అడవిలో ఉంటే అడవిలో, అక్కడ నదీ తీరంలో ఉంటే అక్కడ మట్టితోడు చిన్న శివలింగాన్ని తీసేసి ఆరాధించేసుకో. అదే పరమాత్మ. నీ పరమాత్మ కోసం వేరే చోటికి వెళ్ళాలి అనేటువంటి విషయమే చెప్పలేదు మనకి శాస్త్రం. కాకపోయినా తీర్థాలకు ఎందుకు వెళ్తామండి మనం అలాంటప్పుడు? నిజమే వెళ్ళక్కర్లేదు. శాస్త్రం వెళ్ళమని గట్టిగా ఏమి నిర్దేశించి చెప్పలేదు. కానీ ఎందుకు వెళతాము అంటే ఆహ్, ఒక భూతద్దం సూర్య వెలుగు అంతా ఉంది. కానీ ఒక భూతద్దం పెడితే దాని కింద భాగంలో వెలుగు ఎక్కువగా ఒక చోట కేంద్రీకృతమై అక్కడ పెట్టినటువంటి కాగితం కాలిపోతుంది. మన క్షేత్రాలన్నీ అటువంటివి. పరమాత్మ యొక్క పరమాద్భుతమైనటువంటి శక్తిని కేంద్రీకరించి ఋషులు తమ తపస్సు ద్వారా నిక్షేపించినటువంటి ప్రదేశాలు. కాబట్టి అక్కడికి వెళ్ళినట్లయితే మనకి త్వరగా సిద్ధి కలుగుతుంది. త్వరగా అభీష్ట సిద్ధి కలుగుతుంది. లేదా మంత్రసిద్ధి కలుగుతుంది. పైగా అంతకుముందు ఎంతోమంది తమ పాద ధూళితోటి పవిత్రం చేసినటువంటి ప్రదేశాలవి. కాబట్టి తీర్థాలకి, క్షేత్రాలకి వెళ్ళండి అనే శాస్త్రం చెప్తుంది. కానీ విధించలేదు. నువ్వు కంపల్సరీగా జీవితంలో ఒకసారైనా అక్కడికెళ్ళి ఏదో రాయి మీద తా రా గోడ మీద రాయితో కొట్టి రావాలి అనేటువంటి విధి మనకు చెప్పలేదు. అవకాశం ఉంటే గనక నువ్వు తీర్థయాత్రలు చెయ్యి. నువ్వు త్వరగా ఇంకా లాభాన్ని పొందుతావు. లేదండి ఆహ్,
ఆరాహన చేయడానికి నేనెవరు చేయాలో తెలియటం లేదండి. ఒక్కసారి కళ్ళు పైకెత్తి చూడవయ్యా. ధ్యేయే ధ్యేయः సదా సవితృమండల మధ్యవర్తి అంటూ సవితృమండల మధ్యమైనటువంటి ఆ సూర్యుడే పరమాత్మ, ప్రత్యక్షమైనటువంటి దైవం. దైవానికి వేరే గుడి కూడా అక్కర్లేదు. ఆకాశంలో తల పైకెత్తగలిగితే చాలు. తల కూడా పైకెత్తనండి అన్నా ఆయన వెలుగు నీ మీద పడుతుంది. కానీ నా గదిలో నేను కూర్చొని తలుపులు మూసేసుకుంటానండి అంటే ఆయన వెలుగు నీ మీద పడదు. నీ ప్రయత్నం అంటూ కొంత నువ్వు చేయాల్సుంటుంది. అదేమిటంటే నువ్వు కూర్చున్న గది కిటికీ తలుపులు తెరవడం. లేదా ఒక్కసారి వెళ్తున్నప్పుడు తల పైకెత్తి సూర్యుడికేసి చూడడం. ఉదయిస్తున్నటువంటి సూర్యుడికేసి చూడడం. అది చేసినా చాలంటే ఆనందపడిపోతారు పరమాత్మ. కాబట్టి ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి. అటువంటి సూర్యోపాసన అనేది మనకి సనాతనంగా వస్తూ ఉన్నది. రామాయణ కాలం నుంచి ముందు ఉన్నది. వేదాల నిండా ఉన్నటువంటిది. అటువంటి ఆదిత్యోదయం గురించి ఆయన చెప్పడం మొదలెట్టారు. మనం మొదట కొన్ని శ్లోకాలు మనం చెప్పుకున్నాం. సుమారు ఒక 5, 6 శ్లోకాల దాకా మనం చెప్పుకొని ముందుకు వెళ్ళవలసి ఉన్నది. అటువంటి ఆదిత్య హృదయంలో వారు చెప్పినటువంటి విషయాలు గనక మనకి ఇంతవరకు గమనించినట్లయితే ఆహ్, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. చింత ఎవరికుందో మనం చెప్పేసాం. రాముల వారికి చింత. అలాగే యుద్ధం చేత అలిసిపోయినటువంటి వారెవరంటే రామచంద్రమూర్తి. ఆహ్, యుద్ధాయ సముపస్థితం. యుద్ధం కోసం మళ్ళీ సిద్ధపడుతూ ఉన్నది కూడా రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తికి ఇది చెప్తూ ఉన్నారు. రామ రామ మహాబాహో అని చెప్పి ఆయన్ని పిలిచి శృణు గుహ్యం సనాతనం. గుహ్యమైనటువంటిది, సనాతనమైనటువంటిది అని చెప్తున్నాను విను అని చెప్పి, ఈ ఆదిత్య హృదయం సర్వశత్రు వినాశనమైనది, జయావహమైనది అని చెప్తూ, సర్వమంగళ మాంగళ్యమైనది అని చెప్తూ, రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. పూజయస్వ. పూజయస్వ అంటే పూజించు అని అర్థం. ఎవరిని పూజించాలి? ఒకరినే పూజించాలి. ఆ ఒకరికి అనేకమైనటువంటి విశేషాలు. ఏమిటవి? రశ్మిమంతం, సముద్యంతం, దేవాసుర నమస్కృతం, వివస్వంతం, భాస్కరం, భువనేశ్వరం. అంటే రశ్మిమంతుడు, ఉదయిస్తున్నవాడు, దేవాసురుల చేత నమస్కరించబడుతున్నవాడు, వివస్వాన్ అనేటువంటి పేరు గలవాడు, భువనేశ్వరుడు అయినటువంటి భాస్కరం. రశ్మి భాస్కరం పూజయస్వ. సూర్యుడిని పూజించు. రశ్మిమంతం అంటే బంగారుతో సమానమైనటువంటి కిరణములు కలవాడు. అతడు ఆహ్, రశ్ములు అనే మాటకి కిరణములు అని అర్థం. అనేకమైనటువంటి కిరణములు కలిగినటువంటి ముందుగా కిరణములే కనపడతాయి కాబట్టి ఉదయం వస్తుంది ముందు వెలుగులొస్తాయి ముందు తర్వాతే సూర్యుడొస్తాడు. కాబట్టి కాంతుల్ని పూజించు. ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని పూజించు. దేవాసుర నమస్కృతం. ఆదిత్య మండలాన్ని వర్ణించేటప్పుడు మనకి కొన్ని ఆదిత్య అష్టోత్తర స్తోత్రం అలాంటి వాటిలో అప్పయ్య దీక్షితులు మొదలైనటువంటి వారు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. వారిలో సూర్యుడికి 7 గణాలు ఉంటాయట. 7 గణముల చేత ఉంటాడట ఎప్పుడు ఆయన. కాబట్టి సూర్యుడుని నమస్కరించినప్పుడు ఆయనతో ఉన్నటువంటి సమస్త గణములతోటి కూడినటువంటి సూర్యుడిని నమస్కరిస్తాం. దేవాసురుల చేత నమస్కరిస్తున్నాడు. ఎవరయ్యా వాళ్ళు అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆదిత్యులు, అప్సరసలు, మునులు, సర్పములు, బ్రాహ్మణులు, రాక్షసులు, గంధర్వులు అనేటువంటి 7 ఆహ్, 7 గణాలు. వాలఖిల్యులు ఇలా వీళ్ళందరూ కూడా ఆయన్ని పరివేషించుంటారు. ఈ ఒక్కొక్కళ్ళకి కూడా 12 మంది ఉంటారు మళ్ళీ. అలాగా 7 గణములకి 7x12 84 మంది దేవతలు, రాక్షసులు వీళ్ళందరూ కూడా సూర్యుడిని పరివేష్టించి ఉంటారు అని చెప్పి అప్పయ్య దీక్షితులు గారు తన యొక్క అదే ఇంకా బాలఖిల్యులు అనేటువంటి వాళ్ళు లెక్కలేనంత మంది. కోట్ల కొద్దీ ఉంటారు వాళ్ళు. తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు. అంగుష్ట మాత్ర పురుషులే ఉంటారు. అటువంటి వాళ్ళు. వాళ్ళ తపస్సు ద్వారా సూర్యమండలంలో ఉన్నటువంటి శక్తిని మాత్రమే తీసుకొని బ్రతుకుతూ ఉండేటువంటి గణాలు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇది దేవాసుర నమస్కృతం అనేటువంటి మాట. ఎందుకు సూర్యుడికి నమస్కరించాలి అంటే వేదం విధించింది సూర్యుడికి నువ్వు సూర్యుడికి నమస్కరించకపోతే వీల్లేదు అని చెప్పింది. అహరహ సంధ్యాముపాసీత అనేటువంటి శాసనం విధించింది మనకి ఉపనిషత్తు. ప్రతిదీ ఏ రోజు చేయాలండి? ఏ రోజు మానేయాలండి? అహరహ ప్రతిరోజు చెయ్యి.
ప్రతి పగలు చెయ్యి. ప్రతి సంధ్యావందన సమయంలోనూ చెయ్యి. ఎవరిని? సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి ఆ సవితృ మండలాంతర్వర్తి అయినటువంటి తేజస్సు కలిగినటువంటి పురుషుణ్ణి. ఎలాంటి వాడిని? సోహం భావేన పూజయేత్. అతడే నేను అనేటువంటి భావంతోటి పూజ చెయ్యి. కాబట్టి అమ్మవారిని పూజించేటప్పుడు అదే చెప్తారు కదా! అహమేవ విభావయే భవాని. అహమిత్యేవ విభావయే భవాని అన్నట్టుగా అలా చెప్తారు. కాబట్టి అంటే ఏమిటనమాట? ఉపాసించేటప్పుడు అహం సూర్యోస్మి అనుకుంటూ ఉపాసించాలి. నేనే సూర్యుడను. నాలో ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో అదే సూర్య తేజస్సు అనేటువంటి ఆలోచనతోటి సూర్యుడిని ఉపాసించాలి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. సముద్యంతం పూర్తిగా కనిపించేటట్టుగా బాగా ఉదయించేసాడు అప్పటికి. మనం చూసేటప్పటికి. సముద్యంతం. ఉద్యంతం అంటే ఉదయిస్తూ ఉన్నవాడు. సముద్యంతం బాగా ఉదయించినటువంటి వాడు. మొత్తానికి ఆయన దేవాసుర నమస్కృతం. దేవతలకి, అసురులకి అందరికీ కూడా అంటే దేవతా సంబంధమైనటువంటిది మోక్షం. అసురులు సామాన్య మల్లాడికి సంబంధించింది ఐహికమైనటువంటి సుఖాలు. ఈ రెండిటి కోసం వాళ్ళిద్దరూ కూడా నమస్కరిస్తూ ఉంటారు. అటువంటి వివస్వంతం ఆయనకి వివస్వాన్ అని పేరు. వివస్వాన్ అనేటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే వివస్టే అనేటువంటి ఒక ధాతు ప్రకారం కప్పివేయుట అని అర్థం. వివస్వాన్ అంటే వైవస్వత మనకు సంబంధించినటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళందరూ అయినప్పటికీ కూడా వివస్తే ప్రభయా ఆచ్ఛాదయతి ఇది వివస్వాన్. తన యొక్క కాంతితోటి ఆచ్ఛాదన చేసేస్తాడట. కప్పేస్తాడట మొత్తం ప్రపంచాన్ని. సర్వలోకాలని. కాబట్టి ఈ సూర్యుడికి వివస్వాన్ అనేటువంటి పేరిచ్చారు. మొత్తానికి ఆయన ప్రపంచానంతటిని కూడా తన కాంతితో కప్పేస్తాడు. అణువణువుని కూడా తన కాంతితో కప్పేస్తాడు అని చెప్పి పెద్దలు చెప్తారు. అసలు సూర్యుడు రోజు ఎందుకలా సముద్యతం ఉదయిస్తున్నాడు అంటే అందమైనటువంటి ఒక శ్లోకం చెప్తారు పెద్దలు. ఆహ్, శిలా బాలా జాతా అని విన్నట్టు ఒకసారి. ఒకసారి అందరూ సూర్యుడికి నమస్కారం చెప్పడం మానేశారు కొన్నాళ్ళు. ఏమిటయ్యా అంటే, అదే ఏం పెడతారండి, మీ వంశంలో రామచంద్రుడు అని ఒకాయన పుట్టాడు. ఇంకా ఆయనొచ్చాక ఇంకా తక్కినోళ్ళు ఎవరికీ నమస్కారాలు లేవండి అన్నారు పెద్దలు. అంటే సూర్యుడు ఏమిటాయన గొప్పదనం అని అడిగాట. శిలా బాలా జాత. ఒక చిన్న శిల బాలగా మారిపోయిందండి. చరణ రజసేన కేవలం తన పాద రజస్సు తగలడం చేత ఒక శిల బాలగా మారిపోయింది. ఒక అందమైనటువంటి స్త్రీగా మారిపోయింది. కులశిశోహో మా కుల శిశువు యొక్క పాద రజస్సు తగిలి, పాద ధూళి తగిలి ఒక శిల మహా అందమైనటువంటి స్త్రీగా మారిపోయింది. అహల్యగా మారిపోయింది. మరిప్పుడు నా తర్వాత వచ్చిన వాళ్ళకే అంత ప్రతిభ ఉన్నట్లయితే, నాకు కూడా ఆ ప్రతిభ ఉండాలి కదా! అని చెప్పి రోజు ఆయన తన కరాన్ని చాచడం మొదలెట్టాడు భూమి మీదకి. దేని మీదకి? కనపడిన ప్రతి శిల మీదకి చాచడం మొదలెట్టాడు. అంటే భూమి అంతా కూడా తన కిరణాలతో కప్పుతూ ఉన్నాడు. కరములు అంటే కిరణములు అని అర్థం కూడా ఉంది. కాబట్టి కరము అంటే పాదము. తన కరణములు. వాటితోటి తనవైనటువంటి కిరణాలతోటి ప్రతి రాయిని ఆహ్, తాకి చూస్తున్నట్టాయన. నకోపి జాతా నజాతా కాపి కాపి. ఒక్క శిల కూడా స్త్రీగా మారటం లేదట. ఆయన కరాన్ని దాచి దాన్ని ముట్టుకుంటుంటే. ఆయన స్పర్శ మాత్రం చేత కాకుండా కేవలం రజస్సు చేతనే అవుతుంది. నేను చేత్తో ముట్టుకుంటుంటే శిల రాయిగా, అమ్మాయిగా మారటం లేదేంటి అని చూసారు. చూసారు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రతి కొండని, ప్రతి రాయిని ముట్టుకుంటూ వెళ్తున్నారు. ఏమీ ఒకటి కూడా స్త్రీగా మారటం లేదు. ఇంక లాభం లేదని పడుకుండిపోయి పొద్దున్న మళ్ళీ లేచారు. ఇవాళ ప్రయత్నిద్దాం. ప్రతిరోజు అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారట ఆయన అప్పటినుంచి. అందుకనే మనకి అదృష్టవశాత్తు ప్రతిరోజు సూర్యోదయం అవుతూ ఉన్నది. తన యొక్క ప్రయత్నాన్ని ఆగకుండా చేస్తూ ఉన్నారు భాస్కరుడు అని చెప్పి సరదాగా ఒక చమత్కారమైనటువంటి శ్లోకం. దీనికి అర్థం ఏమిటి? ఈ వ్యవస్థ అనే పదానికి కప్పివేయుట అని అర్థం. మొత్తం సృష్టిలో ఉన్నటువంటి సమస్త వనరుల్ని, సమస్త ఎత్తు పల్లాలని అన్నిటిని కూడా కప్పేస్తూ ఉంటాడు తన యొక్క తేజస్సుతోటి, తన యొక్క కాంతితోటి. అందుకని ఆయనకి వివస్వాన్ అనేటువంటి పేరు. దానికి ద్వితీయ ఏకవచనం వివస్వంతం. అటువంటి ఆయనని నమస్కరించాలి. ఎవరాయన? భువనేశ్వరం. భువనేశ్వరుడయ్యా! సమస్త భువనానికి ఈశ్వరుడు అంటే శాసకుడు అని అర్థం. ఈశ్వర శబ్దానికి శాసకత్వం అర్థం. ఈశ ఈశిత ఈశితార శక్తి. దానికి శాసకత్వ శక్తి.
నియమించేటువంటి శక్తి, పాలించేటువంటి శక్తి. కాబట్టి ఆయన భువనేశ్వరుడు. సమస్త భువనాలకి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆహ్, ఈ ఐశ్వర్యం ఇవ్వాలంటే ఈశ్వరుడి నుంచి రావాలి. కాబట్టి అందరికీ కూడా ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి భువనేశ్వరుడైనటువంటి ఆయన్ని పాలించు. ఎవడాయన? భాస్కరం. భాహ అంటే ప్రకాశం. భాహ కరోతి ఇతి భాస్కరః. ఆహ్, ప్రకాశాన్ని కలిగించేవాడు, ప్రకాశాన్ని చేసేవాడు, ప్రకాశాన్ని ఇచ్చేవాడు. అంటే కాంతిని మనకిచ్చేటువంటి వాడు. అంటే వివస్వాన్ అయినటువంటి ఆ సూర్య భగవానుడు, భువనేశ్వరుడైనటువంటి వాడు, రశ్మిమంతుడైనటువంటి వాడు, సముద్యతుడైనటువంటి వాడు, సర్వ మ దేవాసుర నమస్కృతుడైనటువంటి వాడు, కాంతినిచ్చేటువంటి వాడు. అంటే భౌతికంగా మనం కాంతి కావాలి అనుకుంటే కాంతి వస్తుంది. కానీ రుణం మనం తీర్చుకోగలమా? ఒక 100 వాట్ల బల్బోర్డ్ పెట్టుకుంటేనే ఎంత కరెంట్ బిల్లు మనం కడుతున్నాం నెల నెల. మరి అంత వెలుగుని ఉదయించిన దగ్గర నుంచి మనకి పడుకునేదాకా అంత వెలుగుని ఉత్తినే మనకి అందజేస్తూ ఉన్నటువంటి సూర్యుడికి ఆయన రుణం ఎలా తీర్చుకోగలం మనం? ఒక్కసారి ఆయన కేసి తిరిగి ఉదయం నమస్కారం పెడితే చాలట. నమస్కార ప్రియః సూర్యః. సూర్యుడు నమస్కార ప్రియుడు. అందుకే సూర్య నమస్కారాలకి అంత ప్రాముఖ్యం వచ్చింది. ఏమి చేసినా ఆయన సంతోషిస్తాడో లేదో గాని నమస్కారం చేస్తే అందుకే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞత తెలిపేటువంటి పద్ధతి ఏంటంటే 2 చేతులు జోడించి నొసటికి ఆనించి ఒక్కసారి సూర్యభగవానుడికేసి తిరిగి ఉదయాన్నే ఒక చిన్న నమస్కారం పెట్టడం. అటువంటి వారిని రామచంద్రమూర్తికి చెప్తున్నారు. పూజయస్వ. ఎందుకు అలా వెలుగునివ్వగలుగుతున్నాడాయన అందరికి? భాస్కరుడు ఎలా అయ్యాడాయన? అంటే ఆయన సొంతంగా వచ్చినటువంటి వెలుగు కాదు అది కూడా. ఆయన వెలుగు పరమాత్మ నుంచి వచ్చింది. అంటే ఆహ్, యదాదిత్యగతం తేజః యత్తేజో చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజః మ మమ తత్తేజో మమైవ. నా యొక్క తేజస్సుతోటి మనకి భగవద్గీతలో పరమాత్మ చెప్తారు. నా యొక్క తేజస్సుతోటే అగ్నికి, చంద్రునికి, సూర్యునికి కూడా వెలుగు వస్తూ ఉన్నది. కాబట్టి సమస్తమానికి వెలుగు ఇచ్చేటువంటి వాడను నేను అని పరమాత్మ చెప్తారు. కాబట్టి సూర్యుడు కేవలము ప్రతిఫలిస్తూ ఉన్నాడు పరమాత్మ యొక్క శక్తిని. అంతేకాదు ఆయన లోపల పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆయనే ప్రత్యక్షమైనటువంటి దైవము. శక్తి రూపంలో, కాంతి రూపంలో పరమాత్మ ఆయన రూపంలో ఆయన లోపల ఉన్నాడు. కాబట్టి అటువంటి భాస్కరుని ఉపాసించు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంతమంది దేవుళ్ళున్నారు కదా! మనకి ఒకళ్ళు, ఇద్దరు కాదు. ముక్కోటి దేవతలు. ఇంతమందున్నారని అంటూ ఉంటాం గదా! పోనీ 33 దేవతలు ఒక్కొక్కళ్ళకి కోటి మంది ఆహ్, ప పరివార దేవతలు. ఇన్ని కోట్ల మంది దేవతలున్నారు గదా మనకి. ఆహ్, ఈయన్నే ఎందుకు ఉపాసించాలి? తక్కిన వాళ్ళు ఎందుకు ఉపయోగించకూడదు? ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమः సోమో హ్యపాంపతిః. తక్కిన వాళ్ళని దేవుళ్ళని చెప్పేటప్పుడు సహా అని చెప్పాలి. అంటే అతడు అని ఆ దేవుడు చూపించాలి దూరం నుంచి. ఈయన దగ్గరికొచ్చేటప్పటికి ఏషః, ఏషః అనేటువంటి మాటకి సంస్కృతంలో ఇతడు అని అర్థం. ఇతడు అని వాడామంటే మనకు కనపడుతున్నవాడు, ఎదురుగుండా ఉన్నవాడు, మనకు దొరుకుతున్నవాడు. అతడు అంటే ఎక్కడో దూరంగా ఉన్నవాడు, కనపడని వాడు. పట్టుకోవడం చాలా కష్టం. అతడు. సహా అన్న, సా అన్న, తత్తన్న పరమాత్మ వాచకములు అని మనం చెప్తాం. అలాగా ఏషః అన్నా కూడా దూరంగా ఉంటే సహ, దగ్గరగా ఉంటే ఏషః. ఈ ఏషః అంటే ఇతడు, ఇతడే బ్రహ్మా చ చతుర్ముఖ బ్రహ్మ ఇతడే. విష్ణుశ్చ లక్ష్మీపతి అయినటువంటి విష్ణుమూర్తి ఇతడే. శివః శివుడితడే. స్కందః కుమారస్వామి ఇతడే. ప్రజాపతి ఇతడే. మహేంద్రుడితడే. కుబేరుడితడే. కాలస్వరూపుడితడే. యముడితడే. అపాంపతి సముద్రుడితడే. అంటే ఈయన యొక్క స్వరూపంగానే మనం తక్కిన వాళ్ళందరినీ చూడాలి. అంటే మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. ఏ ఏ ప ఏ దేవుని యందు నీకు నిష్ట కలిగి ఉంటుందో సమస్త దేవతల్లోనూ ఆ దేవుడినే చూడగలిగారు. రామోపాసకులు సమస్త దేవతల్లో రాముడిని చూడగలిగారు. విష్ణోపాసకులు శివుడితో సహా అందరి దేవుళ్ళలోనూ విష్ణువుని చూడగలిగారు. శైవులు విష్ణువుతో సహా అందరి దేవుళ్ళలోనూ శివుడిని చూడగలగాలి. అప్పుడే వాళ్ళ యొక్క ఉపాసనకి పరిపూర్ణమైనటువంటి సిద్ధి లభించినట్లు. అలా కనపడాలి. అందరి దేవుళ్ళు అలా కనపడింది. అంతేగాని నేను విష్ణువుని పూజిస్తాను కాబట్టి శివుడంటే నాకు గిట్టదండి.
శివుడు పూజనికి అర్హుడు కాడండి. ఇటువంటి మాటలు మాట్లాడితే అటు శివుడు దొరకడు, ఇటు విష్ణుమూర్తి కూడా దొరకడు. కాబట్టి సమస్త దేవతల్లో తన ఉపాసనా దైవాన్ని దర్శించేటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఇతడు సర్వదేవాత్మకుడు. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావనః. మొత్తం ఏష అనేటువంటి శబ్దం ఆహ్, సుమారు ఒక 8 సార్లు మనకి కనపడుతుంది ఈ స్తోత్రం మొత్తంలో. ఏష అంటే ఇతడు, ఇతడు, ఇతడు చూపించి చెప్తున్నాడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి. ఇతడున్నాడే అంటే ఈ పక్కనే ఉన్నటువంటి వాడు ఇతడు. ఆహ్, అంటే సుమారు 10 సార్లు వచ్చిందట ఏష అనేటువంటి శబ్దం. అంటే ఈ పరమాద్భుతమైనటువంటి విషయం ఇది. మనకు ఎదురుగుండా చూపిస్తూ, కనపడుతూ ఇతడేనయ్యా దేవుడు అని చెప్పి అతన్ని పూజించు అని చెప్పి ఉపదేశిస్తూ ఉన్నారు ఆహ్, అగస్త్య మహర్షి. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధ ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమः సోమో హ్యపాంపతిః. మొత్తానికి అసౌ అన్నా కూడా, ఏషః అన్నా కూడా ఇతడు అనేటువంటి అర్థంలో పరమాత్మ గురించి అనేక సార్లు వేదం చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాత్రం ప్రతిసారి ఏషః అన్నప్పుడల్లా మనం సూర్యుడు, ఈ సూర్యుడు అనేటువంటిదే అర్థం తెచ్చుకోవాలి. అందుకే మనకి సంధ్యావందనంలో అసావాదిత్యో బ్రహ్మా అనేటువంటి మాట మంత్రం ఒకటి ఉంటుంది. అసౌ ఆదిత్యః బ్రహ్మ. ఈ సూర్యుడే బ్రహ్మము అనేటువంటి మాట మనకి సంధ్యావందన మంత్రాల్లో ఒకటి ఉంటుంది. అంటే ఏమిటి? ఎవడినైతే నువ్వు పూజించదలుచుకున్నావో వాడి కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదా? ఇక్కడే ఉన్నాడు. ఎదురుగుండా ఉన్నాడు. నీకు కనపడుతున్నాడు. ఏషః ఇతడే. ఇదిగో ఇతడే అని చెప్పి మనకు చెప్తూ ఉన్నాం. శివుడిని ఏషః విష్ణుః అనలేం మనం. ఎందుకంటే మనకు కనపడ్డాయన. ఎక్కడుంటాడో తెలీదు. ఎక్కడో పాలసముద్రంలో ఉంటాడట. మనకి కనపడను కూడా కనపడడు. కాబట్టి ఎదురుగుండా కనపడించి చూపించగలిగే దేవుడు ఒకడే ఉన్నాడు. అతడు సూర్య భగవానుడు. ఆ భగవానుడిని ఎలుగెత్తి చాటింది బ్రహ్మము అని చెప్పింది ఈ శాస్త్రం. ఏష బ్రహ్మాచ అడే బ్రహ్మము. బ్రహ్మ. బ్రహ్మ అని దీర్ఘం పెడితే బ్రహ్మదేవుడు చతుర్ముఖుడు. బ్రహ్మ అంటే ఆహ్, పరబ్రహ్మము అని అర్థం. నపుంసక శబ్దం అది. బ్రహ్మ అనేటువంటి మాట ఎలా వచ్చిందంటే బృహత్వాత్ బ్రహ్మ. బాగా పెద్దవాడు కాబట్టి బ్రహ్మ. అన్ని గ్రహముల్లోకి అత్యంత పెద్ద గ్రహం సూర్యుడు అని మనకు తెలుసు. కాబట్టి బృహత్వాత్ బ్రహ్మ, బ్రహ్మణత్వాత్ బ్రహ్మ. బాగా అన్నిటికంటే ఉత్కృష్టమైనదేదో అది బ్రహ్మము. బృంహణం అంటే వ్యాపించడం. బాగా వ్యాపించి ఉండేటువంటి గ్రహం ఏది ఉన్నదో అది బ్రహ్మము. ఆదిత్యో బ్రహ్మేతి ఉపాసనీయః అంటుంది మనకి ఉపనిషత్తు. ఆదిత్యుడే బ్రహ్మమని ఉపాసించు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆయన ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమः సోమో హ్యపాంపతిః. అటువంటి ఈయన సమస్త జగత్తుకి కూడా ఆత్మమైనటువంటి వాడు. మొత్తానికి అటువంటి సూర్యుడు గురించి నువ్వు పూజించు అని చెప్పి ఆహ్, అందుకే సూర్య భగవానుడు త్రిమూర్తి స్వరూపం అని చెప్పి మనకు అనేకమైనటువంటి మంత్రాలుంటాయి. ఏకామూర్తి త్రయో దేవా బ్రహ్మ విష్ణు మహేశ్వరాః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకటే అని చెప్పినట్లే భవిష్య పురాణంలో ఇంకో ఆదిత్య హృదయం ఉందని మనం చెప్పుకున్నాం. అందులో ఉదయే బ్రహ్మణో రూపం మధ్యాహ్నే తు మహేశ్వరం సాయంకాలే స్వయం విష్ణు త్రిమూర్తిశ్చ దివాకరః అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. అంటే ఉదయకాలంలో బ్రహ్మగారి రూపం, మధ్యాహ్నంలో మహేశ్వరుడి రూపం, సాయంకాలంలో విష్ణువు రూపం. ఈ రకంగా దివాకరుడు 3 రూపాల్లో ఉంటాడయ్యా అని చెప్పి పేరు. విష్ణువు అనేటువంటి వాడికి ఇంకొక అర్థం కూడా ఉంది. ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు కదా! అందులో పాల్గొన మాస అధిపతి అయినటువంటి ఆదిత్యుడికి విష్ణువు అని పేరు. విష్ణువు అంటే రక్షకుడు, సర్వవ్యాపకుడు. విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు. అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆహ్, వెలుగుని మనకి కలిగిస్తూ ఉండేటువంటి వాడు సూర్యుడు. సాయంకాలం తర్వాత వెలుగు ఉండదు కదండీ! అంటే వెలుగు ఉంటుంది. భూమి మీద వెలుగు పడుతూనే ఉంటుంది. వేరే చోట పడుతుంది. ఉన్న చోట పడకపోవచ్చు. మొత్తానికి ఆయన వెలుగు మాత్రం ఎప్పుడూ ఉంటుంది. అటువంటి ఆయన అపాంపతిః. ఆహ్, తన యొక్క కిరణాలతోటి నీటిని తీసుకొని దాన్ని మళ్ళీ నీరుగా కిందకి కురిపిస్తూ ఉంటాడు. కాబట్టి నీటిని ఇచ్చేటువంటి వాడు. భూమి.
అపాంపతి అపాంపతి అంటే నీటికి పతి. అపాంపతి అంటే సముద్రుడు అని అర్థం. కాబట్టి అతడు ఆహ్, ప్రజలని కలిగించేటువంటి వాడు. సంతానం కలగాలి అంటే సూర్యుడితోనే సాధ్యం. మనకి అందుకే సూర్యరశ్మి ఎక్కువగా లేనటువంటి దేశాలు కొన్నున్నాయి. నార్వే లాంటి దేశాలు. అక్కడ ఆత్మహత్య రేట్ చాలా ఎక్కువ. సూసైడ్ రేట్స్. కారణం ఏమిటంటే ఏదో ఒక డిప్రెషన్ తెలీదు. ప్రజలందరూ కూడా బాధపడుతుంటారు. చాలా పర్సెంటేజ్ ప్రజలు. సైకియాట్రిస్ట్‌లందరూ చాలా రిచ్‌గా ఉంటారు. చాలా బిజీగా ఉంటారు. కారణం ప్రతివాడు డిప్రెషనే. ఏమిటయ్యా అంటే కారణం తర్వాత తెలిసింది ఇప్పుడేమిటంటే అక్కడ సూర్యరశ్మి ఉండదండి. పొద్దున్నుంచి రాత్రి దాకా రాత్రి చీకటే. ఎప్పుడో గాని సూర్యుడు ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్ అని ఎప్పుడో అర్ధరాత్రి 12కి ఒకసారి సూర్యుడు కనపడితే కనపడతాడేమో తెలీదు. మొత్తానికి సూర్యరశ్మి చాలా తక్కువ సేపుంటుంది. కాబట్టి మనం సమయాన్ని చూసి తలుపులేసుకొని పడుకోవడమే చీకటి చేసుకొని. అంతే తప్ప సూర్యుడు అస్తమించాడని పడుకునేటువంటి వ్యవహారం ఉండదు. అస్తమించడం అనేది ఉండదు. ఇలాగా కొన్ని చోట్ల అలాగే సూర్యుడు లేని చోట్ల కొన్ని, ఎప్పుడూ అస్తమించని చోట్ల కొన్ని, ఇలాంటి ప్రాంతాలు కొన్నున్నాయి. ఉత్తర పోల్, దక్షిణ పోల్. ఇక్కడ ప్రజల్లో సూసైడ్ రేట్స్ చాలా ఎక్కువ. దానికి కారణం సూర్యరశ్మి సరి అయినటువంటి మోతాదులో తగలకపోవడం. లేదా అవసరమైన దానికన్నా ఎక్కువ తగులుతూ ఉండడం. ఇలాంటివి. మొత్తానికి ఆహ్, అటువంటి సూర్యుడు ప్రజాపతిహి ప్రజల్ని చేస్తాడండి. ప్రజల్ని కలిగించేటువంటి వాడు. లేదా ప్రజాపతులని కూడా ఆయనే కలిగిస్తాడు. ప్రజాపతులలో అంటే ఎవరు అనేక మంది ప్రజాపతులుంటారు. ప్రజాపతీనాం దక్షోహం. ప్రజాపతులంటే దక్షుడిలా ఉండాలి. కాబట్టి సూర్యుడే ప్రజాపతి. స్వరూపం చేత కూడా ఆహ్, ఆయన ప్రజలందరికీ కూడా కలిగించేటువంటి వాడే, ప్రజలకు పతి అయినటువంటి వాడు సూర్యుడు. తర్వాత ఆయన మహేంద్రః. మహేంద్రుడు. ఇంద్రులు అనేక మంది ఉంటారు. కానీ వృత్రాసురుడిని సంహరించిన ఇంద్రుడెవరో అతని పేరే మహేంద్రుడు అని. కాబట్టి స్వరూపం చేత, మహిమ చేత మన ప్రమాణములకు అందని వాడెవడో అతడు మహేంద్రుడు. అతడు మహాన్ అని బిరుదు పొందాడు. వృత్రాసురుడిని సంహరించడం ద్వారా. కాబట్టి మహేంద్రుడి యొక్క అంశ ఏదైతే ఉందో అది సూర్యుని యొక్క అంశే. అలాగే ధనదహ ధనాన్నిచ్చేటువంటి వాడు. అంటే కుబేరుడు ధనాన్నిచ్చేటువంటి. ధర్మరాజుకి అక్షయ పాత్రని, అలాగే మన సత్రాజిత్తుకి ఒక శమంతకమణిని ఆహ్, ఈ ఆయన సూర్యుడు ఇచ్చాడంటే ఆయన కుబేరుడు కాకపోతే ఇంకెవరు? అంతకన్నా ధనం ఎవరు ఇవ్వగలరు? కాబట్టి ధనం అనేటువంటి మాటకి మన ఇంద్రియాలకి భోగ్యమైనటువంటి వస్తువులను అనుభవించేటువంటి శక్తి అని అర్థం. కంటికి చూపు ధనం, చెవికి వినికిడి ధనం. వినగలిగడమే గొప్ప. అది అలాగా మన ఇంద్రియములన్నిటికి కూడా చైతన్యాన్ని ఇచ్చేటువంటి వాడు అని అర్థం. ధనదహ అంటే. అటువంటి చైతన్యాన్ని ఇచ్చేటువంటి వాడు. అటువంటి వాడు కాలహ. సాక్షాత్తు కాలుడట. యముడు అన్న, కాలుడన్న ఒకటే అర్థం. కానీ ఇక్కడ కాలహ, యమహ అనేటువంటి 2 మాటలు వాడారు. అంటే సూర్యుడిని కాలస్వరూపుడుగా చెప్తారు. అంటే ప్రతి ఆహ్, ఆహ్, సంవత్సరానికి 2 అయనాలు, 6 ఋతువులు, 2 మాసములు, మాసానికి 2 పక్షములు, పక్షానికి 2 వారములు, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకన్లు. ఇలాగ తిరుగుతూనే ఉంటుందది. కాలము కలయతామహం. ఈ కాలం నా స్వరూపమే అని చెప్పి పరమాత్మ మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ పరమాత్మ ఎవరంటే ఈ సూర్యుడే ఆ పరమాత్మ. కాబట్టి ఆయన యొక్క గమనం వలననే ఈ కాలం నడుస్తూ ఉన్నది. ఆ రథగమనం వల్లే కాలం అవుతూ ఉన్నది. కాలాత్మకమైనటువంటి సూర్య రథం సరే అది విచిత్రంగా ఉంటుంది. దానికి ఒకటే చక్రం ఉంటుందట. 7 గుర్రాలుంటాయట. సారథికి అనూరుడట అతను. తొడలు లేనటువంటి వాడు. అంటే అతను సరిగ్గా తిన్నగా కూర్చోలేడు. ఆ రథం యొక్క నొగుల మీద. పోనీ సరిగ్గా నడుపుదామంటే దానికి ఒకటే చక్రం. ఇలాగా ఆహ్, ఇచ్చేటువంటి వాడు అలా అయినప్పటికీ కూడా తిరుగుతూ ఉండి మనకి ప్రాణాన్ని పోస్తూ ఉన్నటువంటి వాడు సూర్యుడు కాబట్టి ఉపాసించాలి అంటే సూర్యుని కన్నా ఇంకెవరిని ఉపాసించాలి గనక అని చెప్పి కాలహ, యమహ, సోమహ. ఇతడే సోమహ. సోమ శబ్దానికి అర్థం సూతే అమృతం ఇతి సోమః. అమృతాన్ని వెదజల్లేవాడు, అమృతాన్ని పుట్టించేవాడు అని అర్థం సోముడంటే. చంద్రుడు ఆహ్, సోమః అంటే. చంద్రుడి యొక్కి అమృత కిరణుడు అనేటువంటి పేరు.
సూర్యకిరణాలు కఠినంగా ఖరమై ఉండవచ్చు గానీ, చంద్రకిరణాలు ఎప్పుడు కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అంటే అమృతాన్ని కలిగిస్తాయి. అంటే అందుకే చంద్రకిరణాలు పడుతూ ఉండగా మంత్రోపాసనలు చేయడం వాటికి ఎక్కువైనటువంటి అమృతత్వం త్వరగా వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి అమృతం అనే మాటకి మోక్షం అనేటువంటి అర్థం. మోక్షాన్ని ఆయనే ఇస్తాడు కాబట్టి సూర్యుడికి సోముడు అనేటువంటి పేరు. మొత్తానికి అపాంపతిః, అపాంపతిః వరుణుడు కూడా ఆయనే పతి. ఆయన వరుణ రూపంలో, వర్షం రూపంలో భూమి మీదకి నీరుని పుట్టించి, దాని ద్వారా సముద్రాన్ని చేస్తాడు. సముద్రుడు కూడా ఆయన స్వరూపమే అని చెప్పి, ఆయన సూర్యుడి గురించి చెప్తూ ఉన్నారు. ఇంకా అంతే కాదురా పితరౌ వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః వాయుః వహ్నిః ప్రజా ప్రాణః ఋతుకర్తా ప్రభాకరః. పితరులు, వసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు. అయ్యాకిప్పుడు మరుత్తుల గురించి చెప్తూ ఉన్నారు. పితరులు అంటే మనకు తెలుసు. పితృదేవతా వర్గం. వాళ్ళు దేవతా వర్గం ఎలాగో అదొక వ్యవస్థ. పితృదేవతా వ్యవస్థ. అలాగా ఆయన పితృదేవతా వ్యవస్థకు కూడా కారణమైనటువంటి వాడు. సూర్యుని చూసే మనకు అర్ఘ్యప్రదానములు చేయడం కూడా ఉన్నది. కాబట్టి అటువంటి సూర్య భగవానుడు ఆహ్, పితరులకు పితరులు ఆయన స్వరూపమే, వసువులు ఆయన స్వరూపమే, సాధ్యులు, అశ్విన దేవతలు, మరుత్తులు, మనువులు, అలాగే వాయువు, అగ్ని, ప్రజలు ఇవందరూ కూడా ఆహ్, ప్రాణములు, ఋతుకర్త ప్రభాకరః వీళ్ళందరికీ కూడా ఋతువులు తయారు చేసేటువంటి వాడు సూర్యుడు. మరుత్తులు అంటే మరుద్గణములు అని కొన్నున్నాయి. 49 మరుత్తులు ఉన్నాయి అని చెప్పి మనకు చెప్తారు. ఆహ్, మొత్తానికి మర్చెన్ నమర్చెంతే కదాచితితి మరుతః. ఎప్పుడు మరణించని వాళ్ళు ఎప్పుడు మరణించరట వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మరుత్తులని పేరు. అదొక దేవతా వర్గం. ఆహ్, అనేకమైనటువంటి ఉపనిషత్తుల్లో ఈ మరుద్గణాల గురించి అనేకమైనటువంటి మంత్రములవి కూడా మనకి కనపడుతుంటాయి. మొత్తానికి అటువంటి మరుత్తులు ఈయనే. మన ఆచరించవలసిన ధర్మాన్ని మనకిచ్చినటువంటి మనువులు. మరణం చేసేవాడు మనువు. మనందరం ఆయన మనువు నుంచి పుట్టినవాళ్ళు. కాబట్టి మానవులం అయ్యాం. కాబట్టి మనకి అలాగే వాయువుకి ఆహ్, అగ్నికి కూడా ఆహ్, ఆహ్, స్వరూపాన్ని ఇస్తున్నటువంటి వారు సూర్యభగవానుడు. అలాగే ఋతుకర్త వసంతము మొదలైనటువంటి ఋతువులన్నీ కూడా సూర్యుని వల్లనే వస్తున్నాయి. ఆయన నుంచి పుట్టినటువంటి 7 రకాల కిరణాలుంటాయట. ఏడవ కిరణంగా వచ్చేటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో, దాని నుంచి మనకి వసంత ఋతువు వస్తుంది. ఋతుకర్త ఋతువులన్నీ కూడా ఆయన వల్లనే తయారవుతూ ఉన్నాయి అని చెప్పి మనకి చెప్తుంటారు. ఆయన కదలికలను బట్టే ఋతువులు వస్తూ ఉంటాయి. మొత్తానికి ప్రభాకరః ప్రభా అంటే కాంతి, ప్రకృష్టమైనటువంటి జ్ఞానం. ప్రకృష్టమైనటువంటి జ్ఞానానికి సాధనమైనటువంటి వాడు ఆ ప్రభాకరుడు. సర్వదేవతా స్వరూపుడైనటువంటి సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి సూర్య భగవానుడు. కాబట్టి ఏం చేయాలి? పూజయస్వ ఆయన్ని పూజించాలి సుమా అని చెప్పి ఆహ్, అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితోటి చెప్తూ ఉన్నారు. మొత్తానికి సూర్యుడు మనకి ప్రతిసారి కూడా తూర్పు దిక్కున ఉదయిస్తూ మనకి కనపడుతూ ఉంటాడు. ఆయన ఉదయించడం వల్ల ఆయనకొచ్చే ప్రయోజనం ఏమీ లేదు. అదొక ముఖ్యమైనటువంటి విషయం. కానీ సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు అంటే ఒక విషయం మనం గమనించాలి. ఏమిటది? సూర్యుడు ప్రతిరోజు ఉదయించడం అనేది పరమాత్మకి మన మీద ఉన్నటువంటి కరుణకి ఒక నిదర్శనం. రాత్రి పడుకున్న వాళ్ళం నిద్ర లేచాము, మళ్ళీ కళ్ళు తెరిచామంటే పరమాత్మ కరుణ పరిపూర్ణంగా మన మీద ఉన్నది అన్నదానికి నిదర్శనం. అలాగే ప్రతిరోజు రాత్రి చీకటి పడిన తర్వాత చీకటి పడడం అంటే ప్రళయంతో సమానం. మళ్ళీ ఉదయం అయింది అంటే మళ్ళీ సృష్టి మొదలవబోతూ ఉన్నదంటే పరమాత్మకి ఇంకా మన మీద కరుణ ఉంది. ఎందుకు సూర్యుడు తీస్తున్నాడు? ఈషాస్మాత్ సూర్యోదేతి ఆయన్ని చూసి గడగడలాడిపోయి భయపడి ఆయన విధించినటువంటి గీటు దాటలేక సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు. ఉదయించకపోతే వేళకి ఆయన ఊరుకోడు పరమాత్మ. కాబట్టి ఆయన సూర్యుడు కూడా భయపడిపోతూ ఉంటాడు. అటువంటి ఆయన పరమాత్మ. ఆ పరమాత్మ తన శక్తిని ఆయనలో నిక్షిప్తం చేశాడు కాబట్టి సూర్యుడు కూడా దేవుడయ్యాడు. మొత్తానికి అయితే ఇంత గొప్ప అంటే సూర్యుడు అంటే మనకి అతి పరిచయాద్ అవజ్ఞ అనేటువంటి ఒక మాట ఉంది.
రోజు ఎదురుగుండా కంటికి కనపడుతుంటే వాడు దేవుడేమిటి అనుకుంటాం మనం. ఎప్పుడూ కనపడకుండా ఎప్పటికో కనపడితే ఏడు కొండలు ఎక్కాక కనపడితే అతడే దేవుడు. ఇలా కళ్ళెత్తి చూడగానే కనపడుతూ ఏషః అని ఎదురుగుండా కనపడుతూ ఇతడే అని చూపిస్తూ ఉండేవాడు దేవుడెలా అవుతాడు? అని మనకి ఆయన మీద ఒక చిన్న చూపు ఉంటుంది గానీ, ఆయన అద్భుతాన్ని గుర్తించమని చెప్తూ ఉన్నాడు. ఆహ్, ఆదిత్య హృదయ రూపంలో మనకి అగస్త్య మహర్షి. సూర్యుడు అసలు ఉదయించడు. అతను స్థిరంగా ఒకచోటే ఉంటాడు అన్నది వైదిక సిద్ధాంతం కూడా. కేవలం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఈ పగలు రాత్రులు వస్తున్నాయి తప్ప, సూర్యుడు తిరిగేటువంటి వాడు కాదు. కానీ మన వైదిక సిద్ధాంతం ఏనాడో చెప్పింది ఆ మాట. సూర్యుడు ఉదయించడం కాదండి. సూర్యుడు స్థిరంగానే ఉంటాడెప్పుడు. గ్రహాలన్నీ ఆయన ఆకర్షణ శక్తికి లోబడి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది మొదట్లో చెప్పిన వాళ్ళని పాశ్చాత్య దేశాల్లో ఉరిదీశారు. లేదు లేదు, భూమి తిరగడం ఏమిటి? భూమి నిశ్చలంగా ఉంటుంది, తిరగదు అని. కానీ మన వేదం ఏనాడో చెప్పింది భూమి తిరిగేటువంటిది. సూర్యుడు నిశ్చలంగా ఉండేటువంటి వాడు. ఈ తిరగడం వల్లే భూమి తిరగడం వల్లే మనకి పగలు, రాత్రి వస్తున్నాయి అని. ఇంకొకటి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది కూడా ఒక అపప్రథ. వేదం దాన్ని కూడా ఒప్పుకోల. సూర్యుడు తూర్పున ఉదయించడం ఏమిటి? కాదట. న భానుమానుదేతి ప్రాచ్యాం దిశి. నువ్వే సూర్యుడు తూర్పున ఉదయించడు అని చెప్తోంది శాస్త్రం. అదేమిటండి మేము ఇన్నాళ్ళు తూర్పున ఉదయిస్తాడు అనుకుంటున్నాము. కాదట. ఎత్ర సో ఉదేతి స ఏవ ప్రాక్. నిద్ర లేచి పొద్దున్న తూర్పు ఎటు? ఓహో! ఇది పశ్చిమం కదా! అయితే ఇటు తూర్పై ఉండాలి. ఇటు నుంచి ఉదయిస్తాను నేను. అనుకుని ఆయన ఉదయించడయ్యా. ఆయన ఎటు ఉదయిస్తే అదే తూర్పని నువ్వనుకుంటావు. నువ్వనుకోవాలి అని చెప్పి మనకి శాస్త్రం విధించింది. కాబట్టి సూర్యుడు ఉదయించాడు తూర్పును చూసుకొని ఉదయించడాయన. ఆయన ఎటు ఉదయిస్తాడో అదే తూర్పు. ఎత్ర సో ఉదేతి స ఏవ ప్రాక్. పరమాద్భుతమైనటువంటి మాట. మొత్తానికి ఈ ఆదిత్యోదయం కొన్ని ప్రతిపాదనలు చేస్తూ ఉన్నది. అవన్నీ కూడా వేద సమ్మతమైన ప్రతిపాదనలు. వేద ప్రతిష్ఠములైనటువంటి ప్రతిపాదనలు. మొత్తానికి వేదవేద్యుడే రాముడిగా అవతరిస్తే, వేదమే సాక్షాత్తు రామాయణంగా ఆవిర్భవిస్తే, ఆహ్, వేద సారమైనటువంటి ఆదిత్య హృదయం ఆహ్, వేద స వే రామచంద్రుడికి మునులు ఉపదేశించినటువంటి వాక్కులు సాక్షాత్తు వేద సారములే అవుతాయి. మొత్తానికి అటువంటి సూర్యుడి గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. స్తోత్రము అనేటువంటి మాటకి గురువుగారు అందమైన మాట చెప్తారు. పరమాత్మని పట్టి ఇచ్చేటువంటి పాత్రలు స్తోత్రాలు అని. పరమాత్మ యొక్క దివ్య లీలా చరిత్ర, గుణ విశేషాలని అన్నిటిని ఒక దానిలో పోసి రంగరించి పట్టించేటువంటి దాని పేరు స్తోత్రమట. కాబట్టి ఈ సూర్య భగవానుడిలో మనకి ఆహ్, ఆయన ఒక్కొక్క నామం ద్వారా మనకి సూర్య భగవానుడిని కీర్తిస్తూ ఆయన యొక్క గొప్పదనాన్ని మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈయనసలు దేవుడని మన సనాతన ధర్మం ఎందుకంది అంటే, సనాతన ధర్మంలో ఒక విషయం ఉంది. మనకి రోజు పాలించి పోషించేటువంటి వాడెవడో వాడే మనకి దేవుడు. దేవుడనేటువంటి వాడికి అంతకన్నా కొద్ది అర్థం ఉంది. మనల్ని ఎవరు పాలిస్తారో, ఎవరు మనకి పోషిస్తున్నారో, ఎవరు మనకి కాస్త తిండి పెడుతున్నాడో అతడే దేవుడు. అది కాబట్టి మనకి సూర్యుడు దేవుడు, సముద్రం దేవుడు, చెట్లు దేవుడు, మేఘాలు దేవుడు, వర్షం దేవుడు, అన్నీ మనకి భగవంతుడిగానే ఆరాధిస్తాం. ఇతర మతాల వాళ్ళు అదేమి ఒప్పుకోరు. అటువంటివేమీ వాళ్ళకి కనపడే దానికి భౌతికమైనటువంటి విలువ తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి సూర్యుడికి భగవంతుని స్థానం ఇచ్చి చెప్తూ ఉన్నారు. ఆహ్, అతడే సకల దేవాత్మకుడు అని చెప్తూ ఉన్నారు. ప్రత్యక్ష దైవంగా ఆయన్ని వర్ణిస్తూ ఉన్నారు అగస్త్య మహర్షి. మొత్తానికి ఆహ్, అటువంటి భాస్కరుడిని పూజించు వివస్వంతం అని చెప్పి, ఆయన్ని పూజించు అని చెప్పి చెప్తూ ఉన్నారు మనకి అగస్త్య మహర్షి రామచంద్రుడితోటి. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమः సోమో హ్యపాంపతిః పితరో వసవः సాక్షాః అశ్వినో మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజాప్రాణः ఋతుకర్తా ప్రభాకరः. మొత్తానికి ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతాః దివాకరः. ఆదిత్యః అదితేః అపత్యం పుమాన్ ఆదిత్యః. అదితి యొక్క కుమారుడు కాబట్టి ఆయనకి ఆదిత్యుడు అని పేరు. మొత్తానికి ఇతడు
ఆహ్, సవితా సూర్యః సూయి ప్రేరణే అనేటువంటి ధాతువు. కాబట్టి ఈయనకి సూర్యుడు అనేటువంటి పేరు. జనులను తమ కర్మయందు ప్రేరేపించేవాడు. అంటే సూర్యుడు ఉదయిస్తే కదా మనం దంతధావనం చేసుకోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, తక్కిన పనుల్లో పడడం అనేది. కాబట్టి మనుషులందరూ ఆయన ప్రేరణ లేకుండా లేవలేరు. ఆయన ప్రేరేపిస్తాడు మనుషుల్ని లేవడానికి, తర్వాత కార్యక్రమాలు చేసుకోవడానికి. కాబట్టి ఆ ప్రేరేపించేవాడు అనేటువంటి అర్థంలో ఆయనకి సూర్యుడు అనేటువంటి మాట. అలాగే సవిత సృష్టికర్త. సమస్త సృష్టిని చేసేటువంటి వాడు కాబట్టి ఆయనకి సవిత అనేటువంటి జగత్తును సృష్టించేవాడు అనే అర్థంలో సవితృ శబ్దం వచ్చింది. అలాగే సూర్యః, ఖగః, ఖగః ఖే గ గ గమయతీతి ఖగః ఆకాశంలో వెళ్ళేటువంటి వాడు. ఆహ్, అంటే ఖగంలో ఆకాశంలో వెళ్ళేటువంటి వాడు. ఆకాశంతో వెళ్ళే వాళ్ళందరికీ ఖగ అనే పేరే. అందులో దేవతలున్నారు, ఋషులున్నారు, గంధర్వులున్నారు, సిద్ధులున్నారు, సారణులున్నారు, చారణులున్నారు. రకరకాల మా కేటగరీస్‌లో ఉంటారు వాళ్ళందరూ కూడా. మానవుల కన్నే ఒక మెట్టు పైనున్నటువంటి వాళ్ళందరూ నేల మీద నడవరు. వాళ్ళందరూ ఆకాశంలో సంచరించేటువంటి నేర్పు గలవారు. మనం ఎన్నో సార్లు చూస్తాం మబ్బుల మధ్యలోంచి నారద మహర్షి వస్తూ ఉండడం. వాళ్ళందరూ ఖగః అనేటువంటి పిలువబడేటువంటి వాళ్ళు. ఆకాశంలో వెళ్ళేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు. ఖేం ఖే గమయతి ఇది ఖగః. మొత్తానికి ఆకాశంలో సంచరించేటువంటి వాడు ఆ సూర్యుడు. పూషా, పూషా అంటే పోషణకర్త. పోషించేటువంటి వాడు అని అర్థం. ఆహ్, ప తన యొక్క సూర్యరశ్మి ద్వారా పంటల్ని పండించి, ఆ పత్రహరితాన్ని అందులోంచి మనకి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి పదార్థాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు. సూర్యరశ్మి తోకడం వల్లనే భూమి అడుగున సూర్యరశ్మి సోకకుండా ఉన్న చోట కూడా మనకి కందమూలాలవి దొరుకుతూ ఉంటాయి. అవన్నీ కూడా సూర్యరశ్మి లేకపోతే రావు అవి కూడా. కానీ సూర్యరశ్మి వాటికి తిన్నగా తాకకపోవచ్చు. వాటి పైనున్నటువంటి ఆకులకు సూర్యరశ్మి తాకాలి. 100కి 100 పాళ్ళు. లేకపోతే కిందన మనకి ఆ కందమూలాలు దొరకవు. కాబట్టి ఇతను పోషించేటువంటి వాడు. పైనున్నటువంటి ఆకుల ద్వారానే మనం ఆకులు తింటాం కొన్ని. కొన్ని పళ్ళు తింటాం. కొన్ని కాయలు తింటాం. కొన్ని వేళ్ళు తింటాం. కొన్ని దుంపలు తింటాం. మనం రకరకాలుగా తింటూ ఉంటాం. వీటన్నిటికి మనం పోషించుకునేటువంటి ఆహ్, హ్మ్. వ్యవహారంలో చేసేటువంటి పనులు ఇవన్నీ. ఇవన్నిటిని కూడా సృష్టించేటువంటి వాడెవడు అంటే సూర్యభగవానుడు కాబట్టి ఆయన పేరు ఉషా. గభస్తిమాన్. రశ్మిమాన్ అన్న గభస్తిమాన్ అన్న ఒకటే. రశ్మయః అన్న గభస్థయః అన్న ఒకటే. కిరణములు అనేటువంటి అర్థం. పైగా ఈ కిరణములు కలవాడు అని చెప్పి వెంటనే ఇంకో మాట ఏమంటున్నారు? సువర్ణ సదృశః బంగారంతో సమానమైన వాడు. సువర్ణ సదృశః రశ్మిమాన్ బంగారు కిరణములని ప్రసారించేటువంటి వాడు. హిరణ్య రేతాహ హిరణ్య పురుషః ఆయన అటువంటి ఆయన బంగారు వర్ణంలో ఉంటాడు. బంగారు కిరణాలిస్తూ ఉంటాడు. భానుః భానుః అంటే ప్రకాశించేటువంటి వాడు అని అర్థం. అటువంటి వాడు హిరణ్య రేతాహ బంగారమే రేతస్సుగా కలవాడు. బంగారు బ్రహ్మాండాన్ని ఆయన సృష్టించి దానిలో ఉంటాడు అని ఒక ఆదిత్య లోకం అనేటువంటిది ఒకటుంటుంది వేరే. అది ఆదిత్యోపనిషత్తులు వీటిల్లో మొదలైనటువంటి వాటిలో అనేకమైనటువంటి వివరాలు తెలుపబడి ఉంటాయి వాటిలో. అటువంటి బంగారు బ్రహ్మాండాన్ని సృష్టి చేసినటువంటి వాడు. కాబట్టి ఆయన హిరణ్యరేతాహ దివాకరః దివం కరోతీతి దివాకరః లేదా కరోతీతి కరః దివస్య కరః దివాకరః. దివాన్ని చేసేటువంటి వాడు, పగటిని చేసేటువంటి వాడు. కాబట్టి పగటిని కల్పించేటువంటి వాడు. తన ఉదయం ద్వారా వెలుగులు నింపేటువంటి వాడు. అటువంటి ఆదిత్య సవితా సూర్య ఖగఃపూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతాః దివాకరః అయినటువంటి సూర్యుడిని పూజయస్వ. వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అటువంటి సూర్యుడిని పూజించు. ఇవన్నీ కూడా తర్వాత సూర్యుడికి చెప్తున్నటువంటి విశేషణాలు. హరిదశ్వః సహస్రార్చిః సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరో మదన శంభుః త్వష్టా మార్తాండకో అంశుమాన్. మార్తాండకః అంశుమాన్. అంశుమాన్ అన్న, రశ్మిమాన్ అన్న, గభస్తిమాన్ అన్న ఒకటే. మరి అదేమిటండి ఇన్ని సార్లు కిరణములు అనేటువంటి మాట తీసుకొని 3 రకాలుగా వాడేశారు. ఇంకో మాటలు లేవా ఆయనకంటే సంస్కృతంలో ఏ 2 పదాలకి ఒకటే అర్థం ఉండదు. వాటి యొక్క
ఫలితార్థం ఒకటే. గభస్తి అన్నా, రశ్మి అన్నా, అంశువు అన్నా కిరణం అనే అర్థం. కానీ అది తయారైనటువంటి వ్యుత్పత్తిని బట్టి దానికి వేరే చిన్న చిన్న అర్థ భేదాలుంటాయి. ఏ 2 సమానమైన పదాలు లేవు సంస్కృతంలో. అదిదశ్వః ఆకుపచ్చని గుర్రాలుంటాయట ఆయనకి. ఆహ్, ఆహ్, సహస్రార్చిః 1000 కిరణముల వాడు శివుడు. అంటే యాక్చువల్‌గా వెయ్యేనండి కిరణములు అంటే సహస్రార్చిః సహస్రం అనంతం భవతి. శతం అనంతం భవతి. సహస్రం అనంతం భవతి. ఈ అనంత కిరణుడు అని అర్థం సహస్రార్చి అని. సహస్రం అనేటువంటి తెగ 999 తర్వాత వచ్చేటువంటి 1000 అనేటువంటి సంఖ్య కాదు. సప్త సప్తిర్మరీచిమాన్ సప్త సప్తిః సప్త అనేటువంటి పేరు గల గుర్రం కలవాడు అనేటువంటి వ్యాఖ్యానం చేశారు గోవిందరాజు. ఆయనకు గుర్రానికి పేరు సప్త అట. కాబట్టి సప్తసప్తి అంటే సప్తము అనేటువంటి గుర్రం కలిగిన వాడు. లేదా సప్తసప్తిః 7 గుర్రములు కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని కూడా పెద్దలు చెప్పారు. వానికి మరీచిమాన్ మరీచి అన్న కిరణమేమండి. మరీచిమాన్ కిరణములు కలిగినటువంటి వాడు. వీటన్నిటికి ఎందుకు చిన్న చిన్న భేదాలొచ్చాయి తేడాలు. ఈ ఒకే కిరణం అనేటువంటి పదానికి రకరకాల వ్యుత్పత్తుల ద్వారా ఏ ఏ తేడాలు మనకు కనపడతాయని మళ్ళీ మనం చూసుకుందాం ఇంకొకసారి. తిమిరోన్మథనః తిమిరస్య మథనః తిమిరాన్ని పోగొట్టువాడు. తిమిరస్య ఉన్మథనః తిమిరాన్ని బాగా పోగొట్టేటువంటి వాడు. అంటే చీకటిని నశింపజేసేటువంటి వాడు. చీకటి మనకెప్పుడు కూడా అజ్ఞానానికి ప్రతీకగా వాడుతూ ఉంటారు. కాబట్టి చీకటిని నశింపజేసేవాడంటే అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి వాడు. శంభుః శంభుః శం అంటే సుఖం. శం అంటే కీర్తి. శం అంటే మంగళం. శంభుః కీర్తికి లేదా మంగళానికి మూల స్థానమైన వాడు. పుట్టుక స్థానమైనటువంటి వాడు. శంభుః ఉత్పత్తి స్థానమైనటువంటి వాడు. శం అంటే సుఖం. సుఖాలనిచ్చేటువంటి వాడు. సుఖాలకి ఉత్పత్తి స్థానమైనటువంటి వాడు. త్వష్టా అంటే సంహారకుడు. అందరిని కూడా సంహరించేటువంటి వాడు. ఆహ్, అన్ని రూపాలని కూడా ఆయనే చెక్కుతూ ఉంటాడు. కాబట్టి త్వష్ట అంటే శిల్పి అనేటువంటి అర్థం. కాబట్టి త్వష్టా సమస్త రూపాలు, ఆయా రూపాలు సంతరించుకోవడానికి కారణం సూర్యరశ్మి పడడమే. సూర్యరశ్మి వలనే మనకి శరీరంలో అనేకమైనటువంటి మార్పులొస్తూ ఉంటాయి. ఈ కాలం ద్వారానే మనలో శరీరం అనేక మార్పులొస్తాయి. కాబట్టి ప్రతి స్వరూపానికి ఒక రూపాన్ని ఇచ్చేటువంటి పని చేస్తూ ఉంటాడు. మార్తాండకః మృతం అండం జీవయతి ఇతి మార్తాండః చనిపోయిన అండాన్ని పునరుజ్జీవింపజేసే దాని పేరు చేస్తుంది కాబట్టి ఆయనకి మార్తాండం అని పేరు. అంటే ఏమిటి? అండం అంటే మామూలు మనం ఏదో చీమ, దోమ యొక్క అండం అనుకోవడానికి లేదు. బ్రహ్మాండం. బ్రహ్మాండం అంతా కూడా తిరోధానం అయిపోయిన తర్వాత మళ్ళీ పునరుజ్జీవింపజేసేవాడు. కాబట్టి ఆయనకి మార్తాండుడు అనేటువంటి పేరొచ్చింది. అటువంటి ఆయన అంశుమాన్ కిరణములు కలిగినటువంటి వాడు. మొత్తానికి ఈ రకంగా రకరకములైనటువంటి పేర్లతోటి సూర్య భగవానుడిని ఆయన నామాల్ని మనం కీర్తిస్తూ ఉన్నాం. కీర్తిస్తే ఉపయోగం లేదు. వీటన్నిటికి కూడా మనం వాటితోటి నమస్కారాలు చేసుకుంటే అప్పుడు ఉపయోగం. అందుకే వీటన్నిటికి కూడా చతుర్థి తగిలించి ముందు ఓంకారం పెట్టి తర్వాత నమః అనేటువంటిది చేర్చినట్లయితే ప్రతి నామము కూడా ఒక మంత్రం అయిపోతుంది. ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, సూర్యాయ నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, గభస్తిమతే నమః, సువర్ణసదృశాయ నమః, భానవే నమః, హిరణ్యరేతసే నమః, దివాకరాయ నమః. ఇలాగ ప్రతి నామాన్ని కూడా మనం మంత్రంగా మార్చుకోగలగాలి. అప్పుడు సూర్యుని యొక్క అష్టోత్తర నామావళితో మనం పూజ చేసినటువంటి ఫలితం మనకొస్తుంది. మనకి ఇందులో అన్నీ కూడా ఆహ్, ప్రథమ ఏకవచనాలు లేకపోతే ద్వివచనాలు ప్రథమ ద్వివచనాలు మాత్రమే ఉంటాయి. వాటిని చతుర్థి అంతములు చేసి ముందు ఓంకారం తర్వాత నమః పెట్టి చదువుకుంటే గనక అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉండేటువంటి మాట. అయితే ఆహ్, ఈ ఆదిత్య హృదయాన్ని బాగా ఇంకా వివరంగా తెలుసుకోవాలి, ప్రతి పదాన్ని ఇంకా చూసుకోవాలి అనేటువంటిది అనుకున్నప్పటికీ ముందు కొంతవరకే మనం లోతులోకి వెళ్ళగలుగుతున్నాం. కారణం ఇది పరమాద్భుతమైనటువంటి శాస్త్రం ఇది. బాగా పండితులైనటువంటి, సమన్వయ సరస్వతులైనటువంటి ఋషితుల్యులైనటువంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినటువంటి విజ్ఞానం ఇది. ఏదో పుస్తకంలో చూసి అందులో ఏం రాసిందో అదంతా నేను ఇక్కడ చదువుతూ ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. మనకి స్వానుభవంగా నచ్చినటువంటి వ్యవహారం, మనకి గుర్తొచ్చినటువంటి వ్యవహారంగా మనం చెప్తే
అది స్వయంగా మనం చెప్పుకున్నట్లు అవుతుంది తప్ప, పుస్తకాల్లో చూసి ఇక్కడ నేను చదివే డిక్టేషన్‌లో నేను డైడాక్టిక్ లెక్చర్స్ అని ఉంటాయి. ఆహ్, ఒకళ్ళు అడిగారు డైడాక్టిక్ లెక్చర్ ఏంటయ్యా? అంటే అర్థం ఏమిటి అని. వాటెవర్ ఈస్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఇన్ గుడ్ ఇంగ్లీష్, యూ టెల్ ద సేమ్ థింగ్ ఇన్ బ్యాడ్ ఇంగ్లీష్. దట్ ఈస్ కాల్డ్ డైడాక్టిక్ లెక్చర్. సో, మనం అటువంటి డైడాక్టిక్ లెక్చర్స్ జోలికి వెళ్ళదలుచుకోలేదు. కాబట్టి మనం ఎంతవరకు వీలైందో అంతవరకే చూస్తున్నాం. కాకపోతే ఆహ్, ఇంకా వదిలేసినటువంటి విశేషాలు మళ్ళీసారి వచ్చినప్పుడు అవి సలుచుకొని తర్వాత శ్లోకాలకు మనం ప్రవేశించడం అనేది పద్ధతిగా పెట్టుకుందాం. ముందు పై అర్థాన్ని మొదటిసారి తెలుసుకుంటాం. తర్వాత ఇంకో లోతుగా మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆహ్, ఇవాళ ప్రస్తుతానికి ఇక్కడితో ముగిస్తే బావుంటదనిపిస్తున్నది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదాంత వేద్యాయ శ్యామలమూర్తయే హంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. మళ్ళీ పునర్దర్శనం బహుశా ఆదివారం నాడు ఉంటుంది. మనం